అమ్మ పంకజ్ నెయ్యి దోశ. హే ఎవ్రీవన్, లాంగ్ వీకెండ్ వచ్చేసింది. దసరాకి ఇంటికి వెళ్తున్నాం. టుడే ఈజ్ 27 సెప్టెంబర్. ఫస్ట్ అయితే పెట్రోల్ వేయించేసుకొని హెబ్బాల్ దాటి స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయిపోయాం కాబట్టి నో ట్రాఫిక్ అట్ ఆల్. చాలా ఫ్రీగా ఉండింది. టుడేస్ ప్లాన్ ఈజ్ ఈషాకి వెళ్దాం అనుకుంటున్నాం. మధ్యలో దేవనహల్లిలో బ్రేక్ఫాస్ట్ చేసి ఈషాకి వెళ్తాం. దేవనహల్లిలో శ్రీదేవి భవన్ హోటల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. 15 years నుంచి మేము దేవనహల్లిలో అదే హోటల్కి వెళ్తాము. చాలా స్పెషల్ మా ఫ్యామిలీకి. దేవనహల్లికి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఫ్లవర్ మార్కెట్ కూడా ఉంటుంది, ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. దెన్ వి రీచ్డ్ శ్రీదేవి భవన్ హోటల్. ముందు చాలా చిన్నదిగా ఉండేది, ఇప్పుడు ఎక్స్పాండ్ చేసేసారు పైన కూడా. హోటల్ అంతా ఫుల్ ఉంది కాబట్టి మేము పైన కూర్చున్నాం. ఇక్కడ అన్నీ చాలా బాగుంటాయి. ఇడ్లీ వడ డిప్, తర్వాత కారా బాత్, కేసరి బాత్, చౌచౌ బాత్, దోశ, ఆల్ దోసెస్. యూ కెన్ ట్రై ఎవ్రీథింగ్. ఇక్కడ రవ్వ మసాలా ఆనియన్ దోశ చాలా బాగుంటుంది. యూ కెన్ కన్సిడర్ టు ట్రై వన్స్. కాఫీ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ ఉంటుంది. బట్ వీ ఆల్వేస్ ప్రిఫర్ బ్రేక్ఫాస్ట్. దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు ఈషా. 6 kilometers ఉంది. చాలా బాగుండింది. ఎండ ఏం లేకుండింది. ఫుల్ గ్రీనరీ, బ్రీజీగా ఉంది. నో ట్రాఫిక్. జనాలు కూడా ఏమంత ఎక్కువగా లేరు. వీ లవ్డ్ ఇట్. కొండల మధ్యలో ఉన్నాడు శివుడు. కానీ నేను ఒకటి గమనించా, ఏంటంటే కొండల్ని మొత్తం బిస్కెట్లు తిన్నట్టు తినేశారు అందరూ. దట్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. హియర్ వి గో. శివుడు కనిపిస్తున్నాడు దూరం నుంచి. చాలా బాగుంది. వెరీ పీస్ఫుల్. మెడిటేషన్ కూడా చాలా బాగా ఉంటుంది చేస్తే ఇక్కడ. పాజిటివ్ వైబ్స్. సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ప్లేస్. యూ ఫీల్ వెరీ పీస్ఫుల్ హియర్. ఇక్కడ we have to pay money for parking. 30 rupees for 2-wheeler and 50 rupees for 4-wheeler. స్టార్టింగ్లోనే ఇలా కొన్ని వీల్స్ పెట్టారు. ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ 2 animals ఉన్నాయి. లోపల
ధ్వజస్తంభం లాగా శివుడి త్రిశూలం ఉంది. ఎదురుగ్గా ఇక్కడ శివుడు ఉన్నాడు. మేము ఇక్కడ దర్శనం చేసుకొని వీఆర్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్. సాయి తర్వా ప్రేయింగ్ శివ. సాయి తర్వా శివుడు భక్తుడు. శివుడు అంటే చాలా ఇష్టం సాయి తర్వాకి. ఎస్పెషల్లీ ఆ 3 నామాలు పెట్టుకోవడం అంటే ఇంకా చాలా ఇష్టం. చుట్టూ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది, కానీ క్యాంటీన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ వన్ ఈజ్ ఫర్ లంచ్. వాటర్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. ఇట్స్ నైస్. చాలా చల్లగా పీస్ఫుల్గా ఉంది. శివుడు కూడా చాలా ప్లెజెంట్గా డీటెయిల్డ్గా ఉన్నాడు. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. మీరు నియర్ బై ఎక్కడైనా బెంగళూరు కానీ చిక్బళ్ళాపూర్ కానీ ఉంటే యూ కెన్ కన్సిడర్ విజిటింగ్ దిస్ ప్లేస్. నైట్ టైం కూడా రావాలనుకుంటున్నాం ఒకసారి. లేజర్ షో ఉంటుందంట, బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సేమ్ ప్లేస్ అగైన్ సాయి తర్వా. Thank you for watching.